హాయ్ స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో మనం ఒక పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో ఎక్సర్సైజ్ నెంబర్ 4.3 డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సాల్వ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ఈక్వేషన్స్ బై రెడ్యూసింగ్ దెమ్ టు ఏ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇది ఫస్ట్ క్వశ్చన్. 5/x - 1 ప్లస్ 1/1 - 2 ఈక్వల్ టు 6/x - 1 - 3/y - 2 ఈక్వల్ టు 1. ఇప్పటివరకు మనం ఈ యొక్క లీనియర్ ఈక్వేషన్స్ ఇప్పటివరకు నార్మల్గా లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేసాం. వాటి యొక్క 2 ఈక్వేషన్ నుంచి మనం సాల్వ్ చేసాం. ఇక్కడ చూసినట్లయితే మనం ఈ యొక్క ఎక్స్ అనేది ఎక్స్ వై డినామినేటర్స్ అనేది వీటిని మనం వేరియబుల్స్ అంటాం కదా. ఇక వేరియబుల్స్ అనేవి ఇక డినామినేటర్కి వచ్చేసినాయి, డినామినేటర్ ప్లేసెస్లో ఉన్నాయి. ఇట్లా ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. వీటిని ఎట్లా రాసుకోవచ్చు? 5/x - 1 అటు 5 into 1/x - 1 plus 1/y - 2 ఈక్వల్ టు, ఇది ఒక ఈక్వేషన్. అదేవిధంగా 6 into 1/x - 1 minus 3 into 1/y - 2 ఈక్వల్ టు ఇది. ఈ విధంగా మనం రాసుకోవచ్చు కదా. వీటిని అంటే ఈ యొక్క డినామినేటర్ ప్లేసెస్లో ఇక కోఎఫిషియెంట్స్ని మనం ఒక సైడ్కి రాసేసి దీని రిమైనింగ్ థింగ్ని నార్మల్గా ఒక 1/x - 1 ఇట్లా రాసుకుంటే మనం ఏంటంటే దాని నుంచి మనం ఈ యొక్క లీనియర్ ఈక్వేషన్ని ఈ యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి, దీన్ని సాల్వ్ చేయడానికి మనం ఇట్లా రాసుకుంటున్నాం. దీని నుంచి ఇది ఇట్లా రాసినాం. ఇప్పుడు మనం ఈ యొక్క లెట్ బి ఈ యొక్క వాల్యూ ఉంది కదా పూర్తి 1/x ఇక్కడ ఈ లీనియర్ ఈక్వేషన్లో ఉంది 1/x - 1, ఇక్కడ 1/x - 1 ఉంది. దీంట్లో 1/y - 2 ఉంది, దీంట్లో 1/y - 2 ఉంది. లెట్ బి 1/x - 1 ఈక్వల్ టు p అని మనం 1/x - 1కి pని అనుకుందాం. అదేవిధంగా 1/y - 2 ఈక్వల్ టు q అనుకుందాం. ఈ రెండింటిని ఇట్లా అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క 1/x - 1 బదులుగా pని సబ్స్టిట్యూట్ చేయాలా, 1/y - 2గా qని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దీని ప్లేస్లో ఇది రాసుకోవాలి. 5 into 1/x - 1 అంటే p, 5p ప్లస్ 1/y - 2 అంటే q ఈక్వల్ టు 2. ఇది థర్డ్ ఈక్వేషన్. అండ్ ఆల్రెడీ 1, 2 ఉంది కాబట్టి థర్డ్. అదే ఈ ఈక్వేషన్ చూడండి. ఈక్వేషన్ ఏమంటాం? 6 into 1/x - 1 అంటే p, 6p minus 3 into 1/1 - 2 అంటే q, 3q ఈజ్ ఈక్వల్ 1. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఈ యొక్క 3, 4 ఈక్వేషన్స్ను ఎందుకంటే ఇట్లా ఉంటే మనం సాల్వ్ చేయొచ్చు. ఇట్లా సాల్వ్ చేసి ఫైనల్గా ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. మనం ఈ యొక్క ఫైనల్గా ఇవన్నీ కనుక్కోవచ్చు. ఇప్పుడు p వాల్యూ కనుక్కుందాం. మనం ఇట్లా ఈక్వేషన్ దీన్ని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఈ యొక్క pq వాల్యూని కనుగొన్నాం. ఇది అవసరం లేదు, రాయవసరం లేదు, మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఎలిమినేషన్ మెథడ్ ఇక్కడ చూడండి. మనం ఇట్లా ఈ యొక్క ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ క్యూ, ఈ యొక్క వీటికి ఉన్న క్యూ ముందు ఉన్న వాటి ప్లేస్ రెండింటికి ఎల్సిఎం చేసి ఆ ఎల్సిఎంని వాటికి ఇటుకు అప్లై చేయాలి. లేదా మనం క్యూ పక్కన ఏదైతే వాల్యూ ఉందో దీన్ని ఫస్ట్ దాంతో, అదే ఇక్కడ దీని పక్కన ఉన్న దీనితో మల్టిప్లై చేయాలి. అది గుర్తుంటున్నా సరిపోద్ది. రెండింటికి ఎల్సిఎం చేయాలా, లేదా మీరు ఈ యొక్క 3ని దీంతో మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న దీని పక్కన క్యూ పక్కన ఈ ప్లేస్లో ఉన్న దాని పక్కన మట్టిది అన్ని దీంతో హెచ్చించి దీని ప్లేస్ పక్కన దాన్ని దీంతో హెచ్చించినా సరిపోతుంది. మనం ఇట్లా హెచ్చిస్తాం. 3 into 5 ఆర్ ఇది మనం 1/, ఇక్కడ 3 ఉంది కదా, 3 అంటే ఈ ఈక్వేషన్ 4ని 3తో, ఈక్వేషన్ 3ని దీని 1తో, అంటే
ఈక్వేషన్ 1 మల్టిప్లై విత్ 3 ఈక్వేషన్ 3 multiply with 3 ఈక్వేషన్ 4 multiply with 1 ఈక్వేషన్ 3 అంటే ఈ 3 దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. ఈక్వేషన్ 4 ఈ యొక్క ఈక్వేషన్ 4ని ఇక్కడ 1 ఉంది కదా 1తో మల్టిప్లై చేస్తున్నాం. చూడండి ఈక్వేషన్ 3 మొత్తం పూర్తిగా 3తో ఇచ్చిస్తాం. 3 5 3 5 15 p ప్లస్ 3q ప్లస్ 3 2 6. అదేవిధంగా దీని 1తో 1 అంటే సేమ్ ఇదే వాల్యూ వస్తుంది. 6p మైనస్ 3q ఈక్వల్ టు 1. ఈ రెండు ఈక్వేషన్ని ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మనం సింప్లిఫై చేద్దాం. p విలువ చూడండి ప్లస్ 3కి మైనస్ 3కి క్యాన్సిల్ అవుతుంది. 15 16 15 and 16p 21p equal to 617 అంటే 21p ఈక్వల్ టు 7 అన్నప్పుడు p ఈక్వల్ టు ఎంత అవుతుంది 7/21 అవుతుంది. మనకి ఇది వెళ్తుంది 1/3. 7 1 7 7 3 ఇప్పుడు p వాల్యూ 1/3 వచ్చింది. ఈ p సబ్స్టిట్యూట్ p equal to 1/3 in equation 3. ఈ యొక్క p equal to 1/3 వాల్యూ వచ్చింది కదా, ఈ యొక్క వాల్యూని మనం ఈ యొక్క ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేయడం అంటే ప్రతిక్షేపించడం. ఇదేం వాల్యూ ఏంది, ఇది ఈక్వేషన్ ఏంది 5p ప్లస్ q ఈక్వల్ టు 2. దీంట్లో p ఈక్వల్ టు 1/3 5 into 1/3 plus q equal to 2. 5 1 5 5 3 10 5/3 5/3 plus q equal to 2. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ 5/3 ఇది ఈక్వల్ టు దట్ సైడ్ ఆఫ్ ది వెన్ ఇట్ గోస్ టు ఈక్వల్ టు దట్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ ఇట్ విల్ బి -5/3. అంటే ఇక్కడ ప్లస్ 5/3 ఇటు వస్తే -5/3 అవుతుంది. q ఈక్వల్ 2 - 5/3. ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ ఏమి లేదు కాబట్టి ఇక్కడ /1 అనుకోవచ్చు. 3కి 1కి ఎల్సిఎం 3 అవుతుంది. 1 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 3లో 3 టైమ్స్ పోతుంది. 3 × 2 6 మైనస్ 3 ఎన్ని టైమ్స్ పోతుంది 3లో 1 టైమ్ 1 × 5 1 5 6 5 - 5 1 1/3. q ఈక్వల్ 1/3. p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది. కానీ మనం బట్ 1/x1 1/x-1 ఈక్వల్ టు ఎంత అనుకున్నాం p ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ p ఈక్వల్ టు 1/3. అంటే 1/x1 ఈ 1/x1 ఈ x-1 ఈక్వల్ టు 1/3. అంటే x-1 ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ప్లేస్లో ఇది 1/3 ఉంది కాబట్టి 3 ఉంది కాబట్టి x-y ఈక్వల్ టు 3. x ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు ఈ -1 ఒకటి ఉంది ఇక్కడ ప్లేట్ పోతే +1 అవుతుంది. 3 + 4 3 + 1 4 అవుతుంది. అదేవిధంగా ఇది చూడండి 1/y-2 ఈక్వల్ టు q 1/y-2 q ఈక్వల్ టు ఎంత ఇక్కడ 1/3 వచ్చింది. అంటే y-2 ఈక్వల్ టు 3. y ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ -2 ఇటు పోతే +2 అవుతుంది. 3 + 2 అంటే 5 అవుతుంది. ఈ x = 4 y = 5. ఇది ఈ విధంగా కనుక్కోవాలి. ఇక్కడ సింపుల్ ఇక్కడ స్టెప్స్ ఏం లేదు, ఇక్కడ సింపుల్ స్టెప్ ఒకటే స్టెప్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఇది మొత్తాన్ని కూడా బై యొక్క వాల్యూ ఉంది కదా, ఇది మొత్తాన్ని కూడా
ఇట్లా రాసుకోవాలి. 5 ఇంటూ 1/x1 ఇది సేమ్ ఇట్లా ఉంది. ఇక్కడ 6 ఇంటూ 1/x1 ఇట్లా రాసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సింపుల్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ఇట్లా రాసుకున్నాం. దీని నుంచి లీనియర్ ఈక్వేషన్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయడానికి వాల్యూస్ చేయడానికి లెట్ బి 1 ఒక వాల్యూని మనం p అనుకున్నట్టు ఈ వాల్యూని దీంట్లో ఉన్న ప్లేస్లో q అనుకున్నట్టు దాన్ని సాల్వ్ చేసుకుంటే మనకి p q వాల్యూ వస్తుంది. దాన్ని మనం వీటికి ఈక్వల్ చేసుకుంటే x వాల్యూ y వాల్యూ వస్తుంది. స్టూడెంట్స్ ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం మీరు వాచ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ కావండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ యొక్క రిలేటివ్స్కి వాళ్ళకి కూడా కన్వే చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క వీడియోస్ని వాచ్ చేసి యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి కూడా. తెలంగాణ క్లాస్ 10th మ్యాథమెటిక్స్ ఎవరైతే ఈ యొక్క వీడియోస్ సబ్స్క్రైబ్ అయినట్లయితే న్యూ వీడియోస్ ఎప్పటికప్పుడు న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.